జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముకుంటాడు. ఈరోజు సమాజంలో ఏమండి ఎలాంటి పరిస్థితులంటే నిజం చెప్పితే నమ్మరండి. నువ్వు నిజం చెప్పి చూడు, ఎవరు నమ్మరు. ఎక్కువగా ఎవరిని నమ్ముతారంటే అబద్ధాన్ని నమ్ముతాడు. మనిషి ఎలాంటి వాడిగా మారిపోయాడంటే అబద్ధానికి ఎక్కువగా ఇష్టపడతాడు కానీ నిజం అంటూ ఒప్పుకోడు. ఆ? ఏంటో మరి ఈ విచిత్రం. దేవుడు అంటాడు, జ్ఞానం లేనివాడు అబద్ధాన్ని నమ్ముకుంటాడు, వివేకి కలిగిన వాడు జ్ఞానాన్ని అనుసరిస్తాడు. జ్ఞానం చాలా విలువైనదండి. జ్ఞానం ఉంటేనే మనిషి ఒక మనిషిగా బ్రతకగలడు. దేవుడు తన గ్రంథం ద్వారా ఎన్నో మాటలు మనకు రాస్తూ తన పిల్లలుగా ప్రేమతో మీరు నేర్చుకోవాలి, మీ జ్ఞానం ఎంతో అవసరం. ఈరోజు జ్ఞానం ఉందని ఏవేవో చేసుకుంటూ ఈ భూమి మీద గొప్ప గొప్ప పేరులు సంపాదించుకున్న వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానము తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అండి భూమి మీద మానవులకి. ఈ లోక జ్ఞానము తాత్కాలికమైన జ్ఞానము, కొన్ని రోజుల తర్వాత ఈ జ్ఞానం మరలా కనబడదు. కానీ దేవుని జ్ఞానం మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. చదువుమా. బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు. దేవుడు అంటున్నాడు, బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. మోసపడువారును మోసగించు వారును ఆయన వశములో ఉన్నారు. జ్ఞానం ఎవరి స్వభావము? దేవుని స్వభావము. బలము జ్ఞానము దేవుని స్వభావము. ఇది బా ఈరోజు మనం బలము ఉందంటే ఈ బలం ఎవరిది? నీది కాదు. ఈరోజు చాలా నా బలం, నా బలం, నా స్వభావం. ఏమైనా చేస్తానండి, ఏమైనా మాట్లాడతానండి, నా ఇష్టం అండి అంటారు. అవునా? మోసం చేసేవారు ఉన్నారు, మోసపోయేవారు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారండి. అయితే మోసం చేసిన వారు దేవుని వశంలో ఉన్నారు, మోసపోయిన వారు కూడా దేవుని వశంలోనే ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నేను మోసగిస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన, ఇంకొక అతనేమో నేను మోసపోయాను అనుకుంటున్నాడు. ఏమిటి? ఎందరో మోసం చేసి భూమి మీద ఎన్నో మాయలు చేసి ఏమండి దేవుని యొక్క స్వభావమును మార్చేసి దేవుని కాని దాన్ని దేవుడుగా భావించుకుంటూ రకరకాలుగా ఏమండి మాయపరిచేసి మోసం చేసేసి భూమి మీద మానవులకి తప్పుడు మార్గంలో నడిపించేశారండి. దేవుని స్వభావము కలిగిన ఈ మానవుడు ఏమండి ఒకడు మోసం చేస్తున్నాడంట, ఇంకొకడు మోసపోతున్నాడంట. నువ్వు మోసపోయేంత వరకు మోసగిస్తున్న వారు ఉండనే ఉంటారు. నువ్వు మోసగిస్తున్నావంటే నీకేం కావాలి? దేవుని జ్ఞానం నీకు కావాలి. నువ్వు మోసపోతున్నావంటే నీకేం కావాలి? దేవుని జ్ఞానము నీకు కావాలి. దేవుని జ్ఞానం నీలో ఉంటే నువ్వు మోసపోవు. దేవుని జ్ఞానం నీలో ఉంటే నువ్వేమైపోతావు? మోసగించవు. ఇద్దరికి దేవుడు ఏమంటారు? మీ ఇద్దరు నా వశంలో ఉన్నారు, నా అండర్లో ఉన్నారు. వశంలో అంటే నా అధీనంలో మీరు ఉన్నారు. ఈరోజు చూసారా, మోసపోయి ఏమండి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, మోసగిస్తూ మోసగిస్తూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వారు ఉన్నారు, లేరా? చాలా మంది ఉన్నారండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మోసపోయినా వాడు మోసం చేసినా ఇద్దరు నా వశంలో ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరికి ఏం కావాలి? నా జ్ఞానము నా బలం మీకు కావాలి. నా బలము నా జ్ఞానం మీకు కావాలంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటేనే మీకేం దొరుకుతుంది? జ్ఞానం దొరుకుతుంది. ఈ జ్ఞానము లోకంలో ఫ్రీ. ఏ జ్ఞానం కావాలన్నా మనీ.
ఏ జ్ఞానం కావాలన్నా ఫ్రీగా దొరుకుతుందండి? చదువు కావాలన్నా, ఇంకా ఏది నేర్చుకోవాలన్నా, ఏ జ్ఞానం సంపాదించుకున్నా లక్షలు లక్షలు స్కూల్ ఫీజులు కట్టాలి. ఏమండి? లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి సంపాదించుకోవాలనుకుంటాడు. కానీ దేవుని జ్ఞానం మాత్రం ఫ్రీ, ఉచితం. ఉచితమైన జ్ఞానం. ఈ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే పరలోకపు వైపు నడిపిస్తున్న జ్ఞానం. ఇది మహాజ్ఞానం. ఈ జ్ఞానం నువ్వు ఏమిచ్చినా నువ్వు కొనలేవు. కొనగలమా దేవుని జ్ఞానం? కొనలేము. అందుకోసం ఈ దేవుని జ్ఞానం భూమి మీద మానవులకి చాలా అవసరం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవాలర్రా మీరు. ఈరోజు జ్ఞానం ఉంటేనే నీకు విలువలు దొరుకుతున్నది. నువ్వు మోసపోవు. జ్ఞానం ఉంటే మోసగించాలనుకోవు. దేవుని స్వభావం ఏది? బలము, జ్ఞానము దేవుని స్వభావము. ఇవి ఒకవేళ మానవుడికి అర్థమైపోతే చాలా జాగ్రత్తగా బ్రతుకుతాడండి భూమి మీద. జ్ఞానం కొరకు చాలా పరుగెడతాడండి. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానమే నన్ను ఏం చేస్తుంది? జ్ఞానమే నన్ను ఉన్నతమైన ఆలోచనలకు నన్ను నడిపిస్తుందని ఆలోచిస్తాడు. అందుకోసం దేవుడు అంటున్నాడు, అందరికీ జ్ఞానం ఫ్రీగా ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. మరి ఫ్రీగా ఇస్తానంటే మరి పొందుకోవాలి కదా. పొందుకోవాలంటే ఏం చేయాలి? వినాలి, రావాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైపోవాలి? జ్ఞానవంతులుగా మారిపోవాలి. ఈరోజు ఒక్కొక్కరిని జ్ఞానవంతులుగా, జ్ఞానం కలిగిన వారిగా చూడాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4, 5 వచనం చదువుమా. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, ఉమ్. యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానం ఉన్నది, అది ఎవరెవరికంట? జ్ఞానం జ్ఞానము లేని గలవాడు వారికి. విని పాండిత్యం వృద్ధి బుద్ధి. చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఆ జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగిస్తున్నది ఏమండి? అది యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా అజ్ఞాన దశలో, అజ్ఞాన పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుని మాటలు, దేవుని ఆలోచన చాలా జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఏమండి? జ్ఞానం కావాలంటే ఈరోజు ఎక్కడ నేర్చుకోవాలి? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? చర్చిల్లో దొరుకుతుంది, బైబిల్లో దొరుకుతుంది. బైబిల్లో తప్ప ఇంకా ఎక్కడ పరలోకము సంబంధమైన జ్ఞానము దొరకదు. ఎవరు నేర్పించరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, బుద్ధి లేని వారులారా, జ్ఞానం లేని వారులారా, యవనస్తులారా, వృద్ధులారా, మీరందరూ నా దగ్గరికి రండి. మీరు అందరు నా దగ్గరికి వస్తే మీకు బుద్ధి దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది, వివేచన దొరుకుతుంది. ఈరోజు మనం అందరం కూడా ఏం సంపాదించుకోవాలి? బుద్ధి, జ్ఞానము సంపాదించుకోవాలి మనం, ప్రియమైన దేవుని వారలారా. అందుకోసం ఇక 5వ వచనంలో అంటున్నాడు, జ్ఞానము గలవాడు విని. ఏమండి? జ్ఞానము గలవాడు విని గొప్ప పాండిత్యమును నేర్చుకుంటాడు, గొప్ప పాండిత్యమును వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలు. ఏమండి? నీతి సూత్రాలను సంపాదించుకొనును. బా, దేవుని దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది? పాండిత్యం. నువ్వు పామరుడు అయినా, పామరుడు అంటే ఏ చదువు సంధ్య లేని వాడైనా దేవుని దగ్గరికి వచ్చాడనుకో, అతనికి దేవుడు ఏం చేస్తాడు? బహు జ్ఞానవంతుడిగా మార్చేస్తాడు. వివేకము కలిగిన వాడు దేవుని దగ్గరికి వచ్చి విని నీతి సూత్రాలను తెలుసుకుంటాడు. నీతి సూత్రాలు అంటే మీకు అర్థమైందా? నీతిగా బ్రతకడము నేర్చుకుంటాడు. తన బ్రతుకును నీతి తత్వంలో నిలుపుకుంటాడు. తన ఆలోచన అంతా నీతి ఫలంగా మార్చుకుంటాడు. నీతిగా బ్రతకడానికి ఉద్దేశిస్తాడు. కాబట్టి ఈరోజు పాండిత్యం కావాలన్నా,
జ్ఞానం కావాలన్నా, నీతి సూత్రాలు కావాలన్నా దేవుడి దగ్గర దొరుకుతున్నది. దేవుడు అంటున్నాడు, జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు అజ్ఞానులుగా మీరు తిరుగుతారు. ఈరోజు జ్ఞానం దయచేసే దేవుడు ఫ్రీగా ఈ జ్ఞానాన్ని ఇస్తుంటే ఎంతమంది అండి ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని నీతి సూత్రాలను పాండిత్యాన్ని ఆర్జించుకున్నారు. ప్రేమైన దేవుని వర్లారా, ఈరోజు దేవుడు అంటాడు, నా మాటలు మీరు వినక, నా జ్ఞానాన్ని మీరు సంపాదించుకొనక, నా నీతి సూత్రాలను మీరు సంపాదించుకొనక మీరు ఎలాంటి వారుగా మారిపోయారంటే మనుషులు యొక్క ఆ, ఆలోచనలకు మీరేమైపోయారు? బుద్ధిహీనులుగా మారిపోయి బుద్ధిహీనతతో మీరు నడవడానికి ప్రయాసపడుతున్నారు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, దేవుడు ఇంకొక మాట అంటున్నాడు అండి, చూద్దాం. మీరు ఎవరి మాట విని ఇంత మోసపోతున్నారో, ఈరోజు భూమి మీద మానవులందరూ ఎలా మోసపోతున్నారో, జ్ఞానం లేని వారుగా ఎలా మారిపోయారో ఒక్కొక్క మాట మనం చూద్దామండి. ప్రేమైన దేవుని వర్లారా, ఈరోజు జ్ఞానము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎవరైనా, నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, నువ్వు ఎంత బలహీనుడు అయినా, నువ్వు ఎంత బలవంతుడు అయినా, ప్రతి ఒక్కరికి దేవుడు ఉచితంగా జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు నీతి సూత్రాలను తెలుసుకొని దేవుని యొక్క వివేచన జ్ఞానాన్ని మీరు పొందుకోవాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి? జ్ఞానం గలవాడు విని పాండిత్యంను వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి ఆలకించి ఆ నీతి సూత్రమును సంపాదించుకోమంటున్నాడు. రా, వచ్చి విను, గ్రహించి తెలుసుకొని మంచిగా మోసపోకుండా, ఒకరికి మోసం చేయకుండా, ఒకరి బారిన పడిపోకుండా. ఏమంటే ఈరోజు ఒకరి బారిలోనే బ్రతికే వారిగా మనం కనబడతాం. స్వతహాగా మన నాలెడ్జ్తో, దేవుని నాలెడ్జ్తో మనం నడిచేవారు కాము. మనుషులు మాటలు చెప్పే రీతిలో మనం నడుచుకుంటున్నాం. భూమి మీద మనుషులు కూడా అలాగే నడుచుకుంటున్నారు, లేరా? నడుచుకోవడం లేదా? సతగా నిలబడి, ఏమండి, ఇది మంచా చెడు అని సతగా తెలుసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. మనుషులకు నమ్ముకున్న వారు చాలా మంది భూమి మీద ఉన్నారు. మనుషులు చెప్పిందే సిద్ధాంతం, వారు చెప్పిందే రైట్. ఏదో ఒక మనిషి అతను, నీకు ఇది జరుగుతుంది, ఈ క్షేమం జరుగుతుంది, ఇది లాభం జరుగుతుంది అంతే. అబ్బో, ఒక మనిషికి చెప్పగానే మనిషి ఎలాగైపోతున్నాడు? మనిషి నమ్ముతున్నాడు, మనిషి మాటలు జరుగుతాయి అనుకుంటున్నాడు, మనిషి చెప్పిందే నిజమనుకుని మనిషి చెప్పే మార్గంలో నడవాలనుకుంటున్నాడు. దేవుడు తన గ్రంథంలో మరొక మాట రాశాడండి. ప్రేమ దేవుని వర్లారా, మరొక మాట రాశాడు, చూద్దాం. కీర్తన గ్రంథము 118:8 కీర్తన గ్రంథం. ఈ పాండిత్యం తెలుసుకుంటే, ఈ నీతి సూత్రాలు తెలుసుకుంటే నీ జీవితం మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. నీవు ఆ జ్ఞానాన్ని అభ్యసించుకుంటావు, నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు, నువ్వు బుద్ధిమంతుడుగా దేవుని ఎదుట నువ్వు కనబడతావు. దేవుడు నీకు జ్ఞానవంతుడుగా కావాలని, బుద్ధిమంతుడుగా నువ్వు కావాలని దేవుడు నిన్ను పుట్టించి భూమి మీద సమస్తాన్ని నీకు ఇచ్చి, నా పిల్లలు, నా జ్ఞానము, నా బలము వారు స్వాధీనపరుచుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఈరోజు అందరినీ దేవుడు పిలుస్తా ఉన్నాడండి జ్ఞానం ఇవ్వడానికి. కానీ మనుషులంతా ఏమైపోయారు? మనుషులు చెప్పే పద్ధతిలో బ్రతకాలనుకుంటున్నారు, కానీ దేవుని పద్ధతిలో బ్రతకాలని ఆలోచించలేకపోతున్నాడు. చదువుమా, కీర్తన గ్రంథము 118:8. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే దేవుడును ఆశ్రయించుట మేలు. ప్రేమన దేవుని వారలారా, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎంతమంది నమ్మి ఎంత మోసపోయావు? మనుషులు నమ్మితే మోసమేనండి. దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు మేలు కావాలి, ప్రతి ఒక్కరికి మేలు కావాలి. అంటే మేలు అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి, సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. ప్రియమైన దేవుని వర్లారా,
దేవుడి దగ్గరికి రాక మనుషులు చెప్పిన పద్ధతిలో, మనుషులు నేర్పించే జ్ఞానంలో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే దేవుడు నిన్ను అంటాడు, నువ్వు అజ్ఞాని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు మనుషులను నమ్ముకునుట కంటే నీ సృష్టికర్త అయిన నీ దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. మేలు కావాలా? మేలు కావాలా? కావాలండి. అందరికీ మేలు కావాలండి. కానీ దేవుడు నేనే మీకు ఫ్రీగా నా మేలులన్నీ నీకు ఇస్తాను అంటే ఒప్పుకుంటాడా? ఎవడో చెప్పిన మాటలు నమ్ముతాడు గాని, ఎవరో చెప్పింది చేయడానికి ముందుకు వెళ్తాడు గాని, ఎవరో చెప్పిన దాన్ని ఆలోచిస్తాడు గాని, దేవుడు చెప్పింది మాత్రము ఆలోచించలేకపోతున్నాడు. ఈరోజు నిన్ను కన్న నీ సృష్టికర్తనైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా. నీకు జ్ఞానం కావాలి, నీకు బుద్ధి కావాలి. నువ్వు ఎవరినో నమ్ముకొని నువ్వు మోసపోతున్నావేమో ఒకసారి ఆలోచించు. నీకున్నదంతా వృధాపరుచుకుంటున్నావేమో, నీ ధనాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఏమండి, మనుషులు ఎలాంటి వారు ఈరోజు ఉన్నారు చూద్దాం. ఎలాంటి వారు ఉన్నారు మనుషులు? మంచోళ్ళు ఉన్నారా? మనుషులు మంచోళ్ళు ఉన్నారండి? దేవుడు ఎందుకు చెప్పాడు మనుషులు నమ్మొద్దని? మనుషులు మంచోరు కారండి. ఎవరు మంచోడు కాడు భూమి మీద. మీరు ఎవరికి నమ్మొద్దు. ఒకవేళ మీరు నమ్మితే నీ సృష్టికర్తైన నీ దేవుడికే నువ్వు నమ్మాలి. ఏమండి, జ్ఞానం కలిగిన మాటలండి ఇవి. ఈ జ్ఞానం కలిగిన మాటలు ఈరోజు నీ హృదయంలోకి వెళ్ళిపోతే నువ్వు చాలా జ్ఞానవంతుడుగా, నీతి సూత్రాలను తెలుసుకున్నవారుగా, యెహోవా బలాన్ని పొందుకున్నవారుగా, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారిగా, నువ్వు మేలును అనుభవించే గొప్ప స్త్రీగా లేదా గొప్ప పురుషుడిగా భూమి మీద నువ్వు అనుభవించగలుగుతావు. ఏలయనగా ఎలా అనగా మనుష్యులు స్వార్థప్రియులు, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, ధనాపేక్షకులు, బింకలములాడువారు, బింకములాడువారు, అహంకారులు, అహంకారులు, దూషకులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేనివారు. అపవిత్రులు. ఎలాంటి వారు? తల్లిదండ్రులు అంటే మర్యాద లేదు, కుటుంబం అంటే మర్యాద లేదు. ఎలాంటి వారు ఉన్నారు? స్వార్థంతో నిండిపోయిన మనుషులు. వీరిని నమ్ముకుంటే నిన్ను ఏం చేస్తారు? నట్టింటిలో ముంచుతారు. ముంచరా? చాలా మందికి ముంచుతూ అజ్ఞానులుగా మార్చేసి బానిస బతుకుల్లో తీసుకెళ్ళిపోయారండి మన భారతదేశాన్ని ఏం చేశారు? ఏమండి, భారతదేశంలో ఉన్న మనుషులను అజ్ఞాన దశకు నడిపించేశారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు జ్ఞానవంతులు మీరు కావాలి, నీతి సూత్రాలు మీరు తెలుసుకోవాలి, అవంతా నాలోనే ఉంది అని అంటున్నాడు. మీరు మనుషులు నమ్ముకుంటా కంటే సృష్టికర్త దేవుణ్ణి నువ్వు ఆశ్రయించావా? ఎవరో చెప్పారని దేన్నో ఆశ్రయించావా? ఈరోజు దేన్నో చెయ్యాలనుకుంటున్నావా? ఏంటి నీకున్న జ్ఞానం? నీకున్న జ్ఞానం ఏంటి? నీకున్న పాండిత్యం ఏంటి? ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనపేక్షకులు, బింకంలాడువారు, అహంకారులు. ఈ లక్షణాలన్నీ మనుషుల్లో ఉండండి. నువ్వు మనుషులను నమ్ముకుంటే నువ్వు ఇలాంటి వారిగానే మారిపోతావు. 3వ వచనము, అనురాగరహితులు, అతిద్వేషులు, అతిథిదేశులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన సొంత జనులకే ద్వేషించేవారు. లేరా? పాండిత్యం చెప్పినా గొప్పోడు అనుకుంటే వాని మాట నమ్మితే అసలుకే మెప్పు వచ్చేస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. స్వజన అంటే సొంత వారిని కూడా దేశించిన మానవులు. ఇంకా 4వ వచనము, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే గొప్పలు మనుషులు లేరా? దేవుడి కంటే గొప్పలు లేరా? ఈరోజు గొప్పలుగా ఉంటేనే వింటారు మనుషులు. మామూలుగా సాధారణమైన వాడు చెప్తే వెండం.
ఎందుకు? ఎవరిని నమ్ముకున్నాడు ఆయన? దేవుణ్ణి కాదు, మనిషిని నమ్ముకున్నాడు. మనిషి చెప్పిన పద్ధతిలో బ్రతకాలని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వారు మంచోళ్ళు కారయ్యా, నిన్ను ముంచేవారు. ప్రేమ లేదు వాళ్ళ దగ్గర. ఇంకా 5వ వచనం. పైకి భక్తిగల వారి వలె ఆ, ఉండియు పైకి భక్తి గల వారి వల్లే ఉండియు దాని శక్తిని దాని ఆశ్రయించిన వారునై శక్తిని యందురు ఆశ్రయించిన వారై యుందురు యుందురు. ఇటి వారికి ఇటు విముఖుడవై ఉండుము. వాడికి విముఖుడవై ఉండుము. చాలా భక్తిపరుడుగా కనబడతాడు. మనమేమో అయ్యా, గురువా, నువ్వు గొప్ప జ్ఞానవంతుడు గురువా, నువ్వు చెప్పిందే ఆ వేదం గురువా. దేవుడు అంటున్నాడు, అతను అలాంటి వారికి నువ్వు అసలు నమ్మొద్దు. పైకి భక్తిగా కనబడతారు కానీ లోపల ఏముండదు, ఏ శక్తి ఉండదంటే జ్ఞానం ఉండదు అక్కడ. మరి అలాంటి వారి మాట నువ్వు నమ్మితే నువ్వు అజ్ఞానిగానే మిగిలిపోతావు. నీ జీవితం అంతా అజ్ఞానంతో నేను నింపుసుకుంటావు నువ్వు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అలాంటి వాడికి నువ్వు విముఖుడవై ఉండు. అతనికి అలాంటి వారిని దూరంగా ఉండాలి. మనుషులు నమ్ముకోకు. వారు ఏం చేస్తారు? మోసగిస్తారు. నీ దగ్గర ఉన్నదంతా దోచేస్తారు. ఇది చెప్పి అది చెప్పి ఇలాంటి వారే ఆ లోబులు, ధనాన్ని ప్రేమించేవారు. ఇలాంటి వారి మాట విని నువ్వు దేవునికి దూరం అయిపోయి చాలా రోజులైపోయిందమ్మా. చాలా రోజులైపోయింది. చాలా సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దేవుడు నీకు అంటున్నాడు, జ్ఞానం నీకు కావాలి, జ్ఞానం నీకు కావాలి. 6వ వచనం చదువుమా. పాపభరితులై పాపభరితులై నానా విధములైన దురాశల వలన నానా నడిపింపబడి నానా విధములమైన దురాశ వలన నడిపింపబడి దురాశ వలన ఎల్లప్పుడును నడిపింపబడి నేర్చుకొనుచున్నను ఎల్లప్పుడు దురాలోచన నడుచుకొనుచున్నాడు. నేర్పుతున్నారు. మనిషికి మరి ఏం నేర్పిస్తాడు? అతను తెలిసిందే అతను నేర్పిస్తాడు. అతను గొప్పవాడుగా ఉంటాడు, విన్నవాడు మోసపోతూనే ఉంటాడు, మోసగిస్తున్నవాడు మోసగిస్తూనే ఉంటాడు. కాబట్టి నేను ఇస్తాను జ్ఞానం. ఈరోజు భూమి మీద ఏ మనిషికి నువ్వు నమ్ముకున్నా నిన్ను క్షేమంగా నడిపించాడు నిన్ను. ఏ మనిషిని నువ్వు నమ్ముకోకో. నీ సృష్టికర్తని నీ దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు మేలును అనుభవిస్తావు. మేలులు నీకు ఈరోజు కావాలంటే ఆ సృష్టికర్త అన్న నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోమంటున్నాడు దేవుడు. అందుకోసమే మన పాఠం ఏంటి? దేవుణ్ణి తెలుసుకొని జ్ఞానము కలిగి బ్రతకాలి. అదే మన టైటిల్. దేవుణ్ణి తెలుసుకుంటే జ్ఞానవంతులు అయిపోతారు. దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎవరో చెప్పింది చేయడం తప్ప స్వతహాగా దేవుని జ్ఞానం నాలో ఉన్నదని తెలియదు. కాబట్టి దేవుని జ్ఞానం పొందుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాట మనం చూద్దాం. మరొక మాట, మరి రాజులు నమ్ముకుంటే, మరి జ్ఞానవంతులు నమ్ముకుంటే, పెద్ద పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారిని నమ్ముకుంటే వారే మంచోళ్ళా? చూద్దాం మరొక మాట. అదే కీర్తన గ్రంథం 118 9వ వచనము. కీర్తన గ్రంథము 118 9వ వచనము. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించాలి? నాయకుల్లా? రాజులు అంటే నాయకులే. ఈరోజు ఏమంటే మీరైనా ఒక పాస్టర్గా ఉంటే పాస్టర్ నమ్ముతారా? నిజం చెప్పండి. పాస్టర్ చెప్పింది నమ్ముతారా? ఎవరు చెప్పింది నమ్ముతారా? పెద్దోడు కావాలి, దేవుడికి నమ్మకపోయినా పర్లేదు. గొప్పోడు కావాలి, దేవుడికి నమ్మకపోయినా పర్లేదు. ఆయన మాటకు వినాలనుకుంటారు కానీ దేవుడి మాటలు చెప్పే ఒక దైవ సేవకుడు, ఒకరిని మంచి మార్గంలో నడిపించాలనుకున్నవాడు, మన నాయకుడు చెప్పింది మనం వినాలని మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఏమండి? దేవుడు అంటున్నాడు, రాజును నమ్ముకోకు, అధికారులు నమ్ముకోకు. ఒకవేళ వారిని నమ్ముకుంటే వారు ఎలాంటి వారు? ఈరోజు రాజులు, అధికారులు, పెద్దవాళ్ళు, కలెక్టరు, చాలా పెద్ద పెద్ద అధికారులు ఉన్నారండి. ఈ అధికారులంతా మంచోళ్ళేనా? ఈ అధికారులంతా మంచోళ్ళైతే మరి ఇన్ని అన్యాయాలు భూమి మీద ఎందుకు జరుగుతుంది?
ఆ? ఇంత అక్రమంలో ఎందుకు జరుగుతుంది? ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా ఆ? భయంకరమైన పరిస్థితి మనం చూద్దాం. నాయకులు గొప్పోలా? ఉం? ఈ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు గొప్పోలా? మంచోళ్ళు అంటే వారు మంచోళ్ళు కారని దేవుడు చెప్తున్నాడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. దేవుడు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవా అయిన నీ దేవుణ్ణి నమ్ముకొనుట నీకు మేలు, నీకు క్షేమము. ఎందుకు నమ్ముకోవాలంటే రాజులు మంచోరు కారు, అధికారులు మంచోరు కారు. చదువు ఏముంది అక్కడ? నీ అధికారులు నీ అధికారులు ద్రోహులు, దొంగల ద్రోహులు, సహవాసులు, దొంగల సాహసము గలవారు, వారందరూ లంచము కోరుదురు, లంచము కోరుదురు, బహుమానముల కొరకు బహుమానము కనిపెట్టుదురు, కొరకు కనిపెట్టుదురు, తండ్రి తల్లి లేని వారి పక్షాన న్యాయము న్యాయము తీర్చరు, తీర్చురు. విధవరాండ్రపు వ్యాజ్యము విచారించరు. ఏమిటి లోక నాయకు న్యాయం జరుగుతుందా? ఏ కోర్టుకు వెళ్ళి ఒకవేళ న్యాయం చూడు, న్యాయం తీర్పు జరుగుతుందా? లంచం. నాయకులు లంచం పుచ్చుకుంటున్నారు, అధికారులు భయంకరంగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ అధికారులు ద్రోహులు కారా? కారండి? బైబిల్ అన్ని స్పష్టంగా రాయబడింది. ఇది తెలుసుకుంటే నీకు జ్ఞానం దొరుకుతుంది, తెలియకపోతే జ్ఞానం నీకు దొరకదు. అందుకోసం మనుషులు నమ్ముకున్నట కంటే దేవుణ్ణి ఆశ్రయించమని చెప్తున్నాడు దేవుడు. నీ అధికారులు మోసం చేసేవారు, నీ అధికారులు ద్రోహం చేసేవారు, బహుమానము కొరకు ఆశపడి పడుతున్న వారు, ఏమండి, తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని న్యాయం తీర్చరు. తీరుస్తారా? తీరుస్తున్నారా? విధవరాలని న్యాయం తీరుస్తున్నారా? దిక్కు లేని వారిని న్యాయం తీరుస్తుందా? ఈ లోకంలో, సమాజంలో న్యాయం తీర్చే ఆ సమాజం మనకు కనబడుతుందా? డబ్బున్న వారికి హోదా, గొప్ప గొప్ప వారికి మర్యాదలు, గొప్ప గొప్ప వారికి ఏమండి, వాళ్ళు ఏం చేసినా వారే గెలుస్తారు, వారే తీర్పులో వారే గెలుస్తారు. ఎందుకు? ఈ భూమి మీద ఈ అధికారులు అలాంటి వారు, ద్రోహులు. ప్రేమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చక్కగా దేవుణ్ణి తెలుసుకున్న నీవు దేవుడిచ్చే జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుంటే జ్ఞానం దొరుకుతుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకేం జరగదు? న్యాయం జరగదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం జరగదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, న్యాయం జరిపించేవాడు నీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి నేనే. నేనే న్యాయం తీర్చేవాడిని. నా దగ్గర జ్ఞానము, బలము, శక్తి సమస్తమును నా దగ్గర ఉంది. నువ్వు నన్ను ఆశ్రయిస్తే నీకు క్షేమము. కాబట్టి ప్రేమైన దేవుని వర్లారా, ఇందుకోసమే దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, ఒక్కరు కూడా మంచోరు లేరు, ఒక్కరు కూడా మంచోలు కారు. భూమి మీద ఏమండి కనబడతారండి గొప్ప గొప్ప వారు, కానీ వారిలో ఏ మంచితనము కనబడదండి. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు, ఒక్కడునూ లేడు, ఒక్కడును కూడా లేడు. గ్రహించువాడు ఎవడునూ లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు. దేవుని వెదకువాడు ఒక్కడునూ దేవుని లేడు. జ్ఞానాన్ని, దేవుణ్ణి ఎదిగేవాడు ఒకడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా అందరూ పనికి త్రోవ మాలిన తప్పి, వారైరి. అందరూ నువ్వు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు లేడు, లేడు, ఒక్కడైనా ఒక్కడైనను లేడండి. లేడు. ఎవరికి నమ్ముకుంటే నాకు మేలు దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు మేలు కలుగుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు ఆశ్రయం దొరుకుతుందని ఈరోజు ఏమండి దేవుడు అంటున్నాడు, నీకు ఆశ్రయమైనా, మేలైనా, నీకు ఏదైనా కావాలంటే నేనే. భూమి మీద నీకు ఎవ్వరు కూడా మోసగించేవారు తప్ప, ద్రోహులు తప్ప, ప్రేమ లేని వారు తప్ప, ఏమిటి స్వజన ద్వేషులుగా తప్ప ప్రేమించేవారు లేరు, నేను తప్ప.
మరి నా జ్ఞానాన్ని ఈరోజు నీకు కావాలి. నా జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే వినాలి. ఏమండి, అందరూ త్రోవ తప్పిపోయారు. ఒకడు మంచోడు లేడు. వీడిది దోచుకోవాలా, వారిది దోచుకోవాలా, ఈడిని మోసం చేయాలా, ఆడిని మోసం చేయాలని నీతి తప్పిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఈ తరుణంలో దేవుడు అంటున్నాడు, ఒక్కడు కూడా మంచోడు లేడు. వాడి మాట నువ్వు ఒకవేళ వింటే నువ్వు ఎలా అయిపోతావు? నువ్వు కూడా చెడిపోతావు. అందుకోసమే మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, నీ కన్న తండ్రిన దేవుణ్ణి ఆశ్రయించడానికి ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మంచిది. ఒక్కడు కూడా మాట మీద నిలబడిన వాడు లేడు. అందరూ త్రోవ తప్పే పనికిమాలిన వారైపోయి దేవుణ్ణి వెతికేవారు, దేవుడు ఉన్నాడా అని దేవుణ్ణి దగ్గరికి వెళ్ళేవారు లేరు. అందరూ మనుషులు కల్పించిన పద్ధతుల్లో నడుచుకుని వెళ్ళిపోతున్నారు తప్ప దేవుడు జ్ఞానాన్ని కావాలి, దేవుని జ్ఞానం ఇస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తే జ్ఞాన సూత్రాలను తెలుసుకుంటాను, పరలోక సంబంధమైన ఆలోచనలు తెలుసుకుంటాను, ఈ భూమి మీద ఈ తనువు ముగిసిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని ఎంతమంది గ్రహిస్తున్నారు చెప్పండి? అందుకోసం దేవుడు అంటాడు, నువ్వు ఎవరిని నమ్ముకోకు. నువ్వు ఎవరిని నమ్ముకోవాలి? నీ సృష్టికర్తన దేవుణ్ణి, నన్నే నువ్వు నమ్ముకోవాలి. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనము. విజ్ఞానము గల మనుషులారా, విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అసం- సర్వశక్తుడు అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట దుష్కారము అసంభవము. చేయుట అసాధ్యము. దేవుడు ఏం చేయడు? అన్యాయం చేయుడు. మరి ఇలాంటి దేవుడు నమ్ముకోవాలా లేదండి? ఇలాంటి దేవుడిని తెలుసుకోవాలా లేదండి? ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలా లేదండి? చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఒకరిని దూషించేవాడు కాడు, ఒకరిని ఇబ్బంది పెట్టేవాడు కాడు. 12వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏ మాత్రమును దేవుడు ఏ దుష్కార్యము మాత్రమును చెయ్యడు. దుష్కారము చెయ్యడు. సర్వశక్తుడు న్యాయము సర్వశక్తుడు తప్పడు. న్యాయము తప్పడు. న్యాయం తప్పడు. దేవుడు న్యాయవంతుడు. ఆయనలో అన్యాయం అనేది లేదు, ఆయనలో అధర్మం అనేది లేదు, ఆయనలో అపవిత్రం అనేది లేదు. పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన అంటున్నాడు, నేను ఎప్పటికీ అన్యాయం చేయను, ఎవ్వరికి అన్యాయం చేయను. దొంగకైనా ప్రేమిస్తాను, వ్యభిచారికైనా ప్రేమిస్తాను, మూర్ఖుడికైనా నేను ప్రేమిస్తాను. ప్రేమించి వారిని ఏం చేస్తాను? మారుస్తాను. మార్చి వారిని మంచివారిగా నేను సమాజంలో నిలబెడతాను. నేను ఎవరిని కూడా అన్యాయం చేసేవాడిని నేను కాను. అదండి దేవుడికున్న ఏంటి గొప్పతనం. నేను అబద్ధం ఆడడం కానీ, అన్యాయం చేయడం కానీ అసంభవం. అసంభవం. దేవుడి దగ్గర ఏం లేదు. మొత్తం ఆయన నీతిమంతుడు అండి. అందరికీ కాపాడాలనుకుంటాడు, అందరినీ బ్రతికించాలనుకుంటాడు, అందరినీ జ్ఞానంతో నింపి బుద్ధిమంతులుగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు ఆ మాటలు వింటే, ఆ మాటలను గ్రహిస్తే దేవుడు అంటున్నాడు. ఇంకా చూద్దామండి. యోబు గ్రంథం 36వ వచనం. యోబు గ్రంథం 36వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆయన దీనులను న్యాయము జరిగించును. ఎవరంట? దీనులను ప్రేమించే దేవుడు. మరి భక్తిహీనులను విడిచిపెట్టేస్తాడా? వారిని కూడా విడిచిపెట్టడు, వారిని కూడా కాపాడుతూనే ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. సూర్యుని కింద ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో అందరికీ దేవుడు సమానంగానే చూస్తున్నాడు. పాపి అయినా, ఎంత అన్యాయం పనులు చేసినా, అధర్మవంతుడైనా, ఎంత మోసం చేసినా, ఎన్ని అబద్ధం ఆడినా, ఎంత అక్రమం చేసినా అందరి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అందరి మీద ఏం చేస్తా? తన వర్షంని కురిపిస్తున్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? అన్యాయస్తుడు కాడు. అందరినీ సమానంగా ప్రేమించేవాడు, అందరినీ ఒకేలాగా చూసేవాడు దేవుడు. కాబట్టి ఈరోజు నా మాటలు ఒకవేళ మీరు విని
మారిపోతే మీకు మేలు. మీరు మనుషుల మాటలో, మనుషుల పద్ధతిలో మీరు ఇక నడవరు. ఈరోజు మనం దేవుని కోసం తెలుసుకున్నాం కాబట్టి మనుషులు మనం ఎందుకు నమ్ముకోవాలి? మనుషులు వారిని మనం నమ్ముకుంటే మనకి ఏం లాభం? వారు నేర్పించేది మనకేంటి లాభము? సర్వశక్తిమంతుడు దేవుడు మనల్ని నేర్పిస్తాడు. ఆయన మనకు జ్ఞానం దయచేస్తాడు. ఈరోజు కొంతమంది మనం తన మాటలు మనం తెలుసుకొని రాత్రికాల సమయంలో మనం నిలబడి ఉన్నామండి. ఇంకా మనకి ఏం కావాలి? నీతి సూత్రాలు ఇంకా మనం తెలుసుకోవాలి. ఇంకా జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం సరిపోదు. సరిపోద్దా? సరిపోదు. ఎవరు నమ్ముతున్నావు? ఎవరి వెంట వెళ్తున్నావు? ఎవరిని లోపడుతున్నావు? ఎవరి మాట వింటున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట తప్ప నువ్వు ఎవరి మాట నమ్మినా నువ్వు మోసపోతావు. నా మాట, నా ఆజ్ఞ నువ్వు ఒకవేళ వింటే నువ్వు భాగ్యవంతుడుగా మిగులుతావు. అందుకోసం ఆయన భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు. ఆయన దీనులను న్యాయంను జరిగించును. న్యాయం జరిగిస్తాడండి. న్యాయవంతుడండి ఆయన. మరి చూద్దామండి మరొక మాట. కీర్తన గ్రంథం 113, 8, 9. నిజమండి. దేవుడు ఎంత ప్రేమిస్తాడు, ఎంత జ్ఞానవంతుడు అంటే భూమి మీద మనుషులు ప్రేమించినట్లుగా కాదు. భూమి మీద మనుషులు నేర్పించినట్లుగా కాదు. భూమి మీద మనుషులు నేర్పించే పద్ధతులుగా కాదు. ఆయన చాలా బలవంతుడు అండి. చాలా జ్ఞానవంతుడండి. ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని జ్ఞానమును కలిగి బ్రతకాలి. జ్ఞానం కలిగి బ్రతకాలి. దేవుడు తెలుసుకున్న మాత్రాన్న, దేవుడు నమ్ముకున్న మాత్రాన్న విశ్వాసివి కావు. దేవుడు తెలుసుకుని దేవుడు చెప్పిన జ్ఞానంలో నడిస్తేనే నువ్వు విశ్వాసివి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని మాటలు వినాలి. దేవునిలో లోబడి బ్రతకాలి. దేవుని ఆజ్ఞ, ప్రతి ఆజ్ఞ ఇది నిజం అని తెలుసుకొని భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. ఆయన నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తువాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు. దేవుడు ఎలాంటి వాడట? దరిద్రులను గొప్పవాడగా చేస్తాడు. పెంట కుప్పన పడిన వారిని లేవనెత్తువాడు. మంచిగా సమాజాన్ని చూడాలనుకుంటాడు దేవుడు. ఈరోజు మనమేమో ఆ దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాము. ఆ దేవుని యొక్క గుణాలు మనం ఆలోచించలేకపోతున్నాము. ఆ దేవుని యొక్క తత్వాన్ని మనం ఆలోచించలేకపోతున్నాము. అంత గొప్ప మహాదేవుణ్ణి కలిగిన మనం ఈరోజు చాలా జ్ఞానవంతులుగా ఉండాలండి. ఆయన అంటున్నాడు, ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు, పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడు. ఏమండి? చెడిపోయిన జీవితం. పెంట కుప్ప అంటే, పెంట కుప్పలో ఏముంటుంది అంటే అటువంటి జీవితం కలిగిన వారిని ఏం చేస్తాడు దేవుడు? లేవనెత్తి బాగు చేస్తాడు. కట్టిక దరిద్రత్వంలో ఉన్న వారిని ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడు ఈరోజు నీకు కావాలంటే ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రేమన్న దేవుని వారులారా. ఇంకా ఆయన అంటాడు, ఆయన సంతత లేని వారిని ఇల్లలుగా చెయ్యును, కుమారులతో సంతోషం గల తల్లిగాను చెయ్యును. పిల్లల్ని ఇచ్చేది ఎవరు? సంతతి లేని వారు. దేవుడే సంతతి కలిగిస్తున్నాడు. ఏమండి? తల్లిగా చేసి కుమారులు ఇచ్చి నిన్ను సంతోష పెడుతున్నాడు. తల్లిగా, తండ్రిగా చేసి నిన్ను సంతోషింపజేస్తున్నాడు. ఎవరు? అంత ప్రేమించి, అంత ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నిన్ను జ్ఞానముతో చూడాలనుకుంటున్నాడు. నువ్వు చాలా వివేచన కలిగి బ్రతకాలనుకుంటున్నాడు. నీకు తనలాగా భూమి మీద ఉండాలనుకుంటున్నాడు. ఏమన్నా ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? అజ్ఞానంతో నిండిపోయిన ఈ సమాజం, మనుషుల మాటకు లోబడి బ్రతుకుతున్న సమాజం. ఏమండి? దేవుని నమ్ముకున్న వారు జ్ఞానం కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16, 17, 18, 19, 20 వరకు చదువుదాం. త్వరగా చదవండి మా. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగునా నీ తండ్రిని నీ తల్లిని నీ సన్మానింపుము. తల్లి నీ తండ్రిని సన్మానింపుము. నరహత్య చెయ్యకూడదు, నరహత్య చెయ్యకూడదు, వ్యభిచారము చెయ్యకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలింపకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము నీ పలుకకూడదు. పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏంటండి దేవుడు నేర్పించేది? ఇదే కదా సమాజంలో.
ఇదే కదా దేవుడు నేర్పించే పాఠం. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత భయపట్టాలండి దేవుడు అంటే. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు చాలా చక్కగా నీకిచ్చిన ఈ దేశంలో, నీకిచ్చిన గ్రామంలో నువ్వు హాయిగా, విశ్రాంతిగా ఎక్కువ సంవత్సరం నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని, తండ్రిని సన్మానించు, గౌరవించు. ఆ తర్వాత ఏం నేర్పిస్తున్నాడు? నరహత్య చేయకు, దొంగతనం చేయకు, వ్యభిచారం చేయకు. ఏమండి? నీ పొరుగు వాని మీద అబద్ధం నిందలు వేయకు. అబద్ధం మాట్లాడకు. ఇదే కదండి దేవుడు నేర్పించేది. ఇదండి దేవుడి లక్షణాలు. ఇది దేవుడు కోరుకున్నాడు సమాజంలో. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధం కలిగి బ్రతకాలి. మీరు ఎవరు మాటో విని నన్ను మరిచిపోయి వేరే మార్గంలో మీరు వెళ్ళిపోయి మీకు మీరు ఎందుకు నష్టపరుచుకుంటున్నారు? ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలని దేవుడు అంటున్నాడండి. దేవుణ్ణి తెలుసుకొని జ్ఞానమును సంపాదించుకొనుము. దేవుణ్ణి తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొనుము. ఈ జ్ఞానం సంపాదించుకుంటే నీ జీవితం అంతా సుఖము, సంతోషము, ఆనందంగా నువ్వు బ్రతుకు దినమంతా హ్యాపీగా ఉంటావు. నువ్వు నరహత్య చేయకు, వ్యభిచారము చేయకు, అబద్ధ సాక్ష్యం పలకకు, ప్రేమ కలిగి బ్రతకడం నేర్చుకోమని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇదండి దేవుడి లక్షణాలు. ఇదండి దేవుడిచ్చే జ్ఞానం. ఈరోజు ఇది లేకనే సమాజం చెడిపోయింది. ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా కొట్లాట, ఎక్కడ చూసినా అబద్ధ సాక్ష్యము, ఎక్కడ చూసినా దొంగతనము, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి. ఇది క్రైస్తవ జీవితం కలిగిన వారిగా, క్రైస్తవుడిగా ఉన్నవారు, దేవుని జ్ఞానం పొందుకున్నవారు మీరు ఇలా ఉండకూడదు అని దేవుడు నేర్పిస్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనము. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి ఆయన కంపించును, ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. జనములు ఆయన కోపము సహింపలేరు. అంత గొప్ప దేవుడు ఈరోజు భూమి మీద మానవులు కాపాడుతుంటే ఎక్కడ అండి జ్ఞానం? ఎవరండి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు? ఈ జ్ఞానాన్ని ఆలోచించగలుగుతున్నారు? నిన్ను ప్రేమించి నీవు మనుషులు నమ్ముకున్నట కంటే, రాజును నమ్ముకున్నట కంటే, నీ దేవుడైన సృష్టికర్తైన యెహోవాని నమ్ముకొనుము. ఆయనే నిజమైన దేవుడు. ఆయనలోనే ఏముంది? జ్ఞానం ఉంది. అందుకోసమే మనం ఈరోజు నేర్పించే పాఠం ఏంటి? దేవుణ్ణి తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీ జీవితము సుఖం, నీ జీవితంలో మేలులు, ఆనందం, సంతోషం కలిగి నువ్వు ఉంటావు. లేదా నువ్వు నష్టపోతావు. ప్రియమైన దేవుని వారలారా, మీరు నష్టపోవడము దేవుడికి ఇష్టం లేదు. మీరు మంచి వివేచన కలిగి, మంచి జ్ఞానం కలిగి, బుద్ధిమంతులుగా, మీరు ధర్మమంతులుగా, న్యాయంగా నడిచేవారుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి మనసు ఈరోజు